హుస్నాబాద్ మున్సిపాలిటీలో వార్డుల వారీగా సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మొదటి వార్డులోని కస్తూర్బా కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్న మహిళలు కార్యకర్తలు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కేబీ కాలనీలో ఇల్లు లేని వారికి మొదట ఇల్లు మంజూరు చేస్తాం, ప్రచారంలో ఇల్లు చూసి బాధపడ్డా దానిని అసెంబ్లీలో మాట్లాడిన గత ప్రభుత్వం హుస్నాబాద్ పట్టణంలో కేబీ కాలనీ ఇంట్లో నివసిస్తున్నారు, చనిపోతే మాకు సంబంధం లేదని బోర్డు రాసిన ప్రభుత్వం అది. కేసీఆర్ తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉండి 2000 పెన్షన్ తప్ప ఏం చేశారో? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చారా? దళిత బంధు వచ్చిందా? ఉద్యోగాలు వచ్చాయా? రుణమాఫీ చేయలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 5 నెలలు అవుతుంది. వాళ్ళందరికీ మొదటి ఇల్లు ఇచ్చిన తర్వాతనే మిగతా నియోజకవర్గాలకు ఇస్తా. ఈ మాట ఆనాడు వచ్చిన ప్రచారంలో వచ్చినాడు ఇల్లు చూసి చాలా బాధపడి ఆ మాటను అసెంబ్లీలో లేవట్టిన. హుస్నాబాద్ టౌన్లో కేబీ కాలనీలా మున్సిపాలిటీ వాళ్ళు బోర్డు రాసి ఇంట్లో ఉంటే కూలిపోతే చచ్చిపోతే మాకు బాధ్యత లేదా అని ఇల్లు ఇయ్యనటువంటి ప్రభుత్వం అది. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కేసీఆర్ తెలంగాణ 10 ఏళ్ళు ఉంది. 2000 పెన్షన్ తప్ప ఇల్లు వచ్చినాయా మీకు? పిల్లల నౌకర్లు వచ్చినాయా? దళిత బంధు వచ్చిందా? 3 ఎకరాల జాగ వచ్చిందా? ఇప్పుడు 10 ఏళ్ల సర్కార్ గురించి చెప్తున్నా. మీరు రాలేదని అవద్దం చెప్తారు కదా, పొద్దున నిజంగానే కదా. డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి మీకు? పిల్లల నౌకర్లు ఎవరికి వచ్చింది? ఆడలేదు అట్లనే ఎవరు వానికి వచ్చింది, ఇంకా ఎవరికి వచ్చింది చెప్పినా అది కట్టింది వాళ్ళు అన్నారు. ఎవరు ముంపు గ్రామాల వాళ్ళు ఉన్నారు, ఎవరికి రాలే. సరే అమ్మా, కేసీఆర్ 10 ఏళ్లల్లా డబల్ బెడ్రూమ్ ఇయ్యలే, నౌకర్లు ఇయ్యలే, రైతు రుణమాఫీ చేయలే, ఇవేం కాలే. కాంగ్రెస్ అధికారంకి వచ్చి 5 నెలలైంది. 5 నెలలే. ఆర్టీసీలో బస్సులు ఆడేళ్ళు ఫ్రీగా పోతురా? అరే పోయేటోళ్ళే పో అందరికి. మళ్ళా కరెంటు మీరు అంతకుముందు ఎంత కడుతున్నారు బిల్లు? 500 పైన 1000 రూపాయల దాకా కడుతురా లేదా? 500 పైన 1000 రూపాయల దాకా కడుతురు. మేము మీ కరెంటు బిల్లు లేకుండా చేసినాం. ఇప్పుడు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అయింది. 500 గ్యాస్ సిలిండర్. మీకు ఎవరికైనా దాహోన పోతే 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ. పానం మంచిగా నాకు చెప్పురి, నా ఆఫీస్కి రండి, మిమ్మల్ని డాక్టర్ దగ్గర పంపి చికిత్స చేయించే బాధ్యత మాది. ఇవి అయినాక ఎలక్షన్ కాగానే చేసే పనులు చెప్తున్నా. ఎలక్షన్ కాగానే ఎవరెవరికి పెన్షన్ వస్తలేదో వాళ్ళకు 4000, పెన్షన్ ఇప్పుడు వస్తున్న వాళ్ళకు 4000 రూపాయలు ఇస్తాం. సర్కారు 5 ఏళ్ళు ఉంటుంది. 5 నెలలైంది. 5 నెలలనే కేసీఆర్ అన్నాడు వాడు ఏం చేసిండు అంటాడు. వాడు 10 ఏళ్ళలో ఏం చేసిండు అంటే మీరు ఇప్పుడు చేయలేదు అనబట్టి